11 కేంద్రం రాష్ట్రానికి అసలు ఏం చేసింది? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చర్చకు సిద్ధమా అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. ఇప్పటి వరకు మీరు తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రానికి ఇప్పటి వరకు అన్యాయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశాన్ని మనం లోతుగా గమనిస్తే తెలంగాణకు గడిచిన 11 బీజేపీ అసలు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణ కోసం కేంద్రం, బీజేపీ ఏం చేశాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చేలా తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కల్పించి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం బీజేపీ లక్ష్యమని చెప్తున్న మీరు మరి తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణ చేపట్టి మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంపై చూపుతున్న వివక్షకు అన్ని రంగాల్లోనూ తీరని అన్యాయం జరుగుతుందంటూ కూడా విమర్శించారు. ఈ రోజు అధికారం కోసం మద్దతుతో బీజేపీ కళ్ళకంటుంది. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా కానీ నిధుల విడుదలలో అన్యాయం చేసినందుకు మీకు అవకాశం ఇవ్వాలా అంటూ నిలదీశారైన. రాష్ట్రానికి 11 ఏళ్లుగా అన్నిట్లో గుండు సున్నా ఇస్తున్నందుకు మీకు అవకాశం ఇవ్వాలా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో విభజన హామీల గురించి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఒక్కసారైనా కేంద్రంతో మాట్లాడారా అంటూ నిలదీశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్, హోంమంత్రి అమిత్ షా చెప్పులు మోసిన ఘటన కూడా మనం ప్రత్యక్షంగా చూశామంటూ గుర్తు చేసుకున్నారు. మోడీ, అమిత్ షాల పర్మిషన్ లేదే బండి సంజయ్ అసలు టిఫిన్ కూడా చేయరంటూ వ్యాఖ్యానించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.